జరుగుతుంది లేదా ఎన్ఎస్సిలో జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పి మనం ఎంసీఎక్స్ ఎన్సిడిఎక్స్ యూజ్ చేయమంటే యూజ్ చేస్తాం, బట్ వాటికి ఒక లిమిటెడ్ స్కోప్ అయితే ఉంటుంది అనమాట. సో బిఎస్సి, ఎన్ఎస్సి మోస్ట్లీ చాలా ప్లాట్ఫామ్స్లో చాలా మంది ఎక్కువ వాల్యూమ్స్ ఉంటే అంత యూజ్ చేస్తారు. ఎన్సిడిఎక్స్, ఎంసీఎక్స్ అనేది రెండు కూడా ఏంటంటే దాని యొక్క ఫోకస్ అనేది లిమిట్ అయిపోతుందన్నమాట. దేనికోసం? ఓన్లీ కమోడిటీస్ ఏవైతే మనం డైలీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూజ్ చేస్తారో వాటి రిలేటెడ్ మాత్రం ఉంటాయి. మనం ఆల్రెడీ ఉన్న ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఎంసీఎక్స్లో ఏం చెప్పారంటే మోస్ట్లీ మేము అన్నిటి కోసం యూజ్ చేస్తాం, బట్ మేము మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటంటే లైక్ నాన్ అగ్రి అంటారు అనమాట. నాన్ అగ్రి అంటే ఏమనుకోవచ్చు అంటే ఏవైతే మెటల్స్ ఉంటాయో లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్, ఆర్ మనకి జింకు, అల్యూమినియం, కాపర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఇందులో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎన్సిడిఎక్స్ అనమాట. అంటే నేషనల్ నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజెస్. సో ఇక్కడ దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే చూడండి, ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా మెయిన్లీ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ కమోడిటీ. సో మనం ఏదైతే ప్యాడీ కానీ ఆర్ కాటన్ ఆర్ సమ్ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం పండిస్తూ ఉంటాం కదా, వాటి కోసం యూజ్ చేసే మార్కెట్ని ఎన్సిడిఎక్స్ అంటారు అనమాట. సో ఇక్కడ చాలా మంది కొన్ని డౌట్స్ ఉంటాయి, అసలు ఈ ఎన్సిడిఎక్స్ వల్ల వీటి వల్ల ఏదన్నా ఉపయోగాలు ఉన్నాయా మనకంటే మనకు ఉపయోగం లేకపోవచ్చు. చాలా మంది కంపెనీస్ ఏం చేస్తారంటే మీరు చూసారనుకోండి, లైక్ ఎలా కొన్ని కంపెనీస్ ఉంటాయి ఏంటంటే మనకి క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏంటి రా మెటీరియల్, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది క్లాత్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే కాటన్ అనుకోండి. సో ఈ కాటన్ అనేది ఏం చేస్తున్నారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లో అంటే వాళ్ళు పండించి మనకి అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి టూ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఈ కాటన్ ప్రైస్ అనేది కొన్నిసార్లు లో ఉండొచ్చు, కొన్నిసార్లు హై ఉండొచ్చు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ రైట్ నౌ, మనకి కాటన్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, కొంతమంది ఏమనుకుంటారు మార్కెట్లో సడన్గా డిమాండ్ బాగా పెరిగింది అనుకోండి, ఏమవుతుంది డిమాండ్ పెరిగితే ప్రైస్ బాగా పెరిగిపోతుంది, 150 రూపీస్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇంకొక వరస్ట్ కేస్ సినారియోలో ఏమవుతుందంటే బాగా పండింది అనుకోండి మనకు ప్రొడ్యూస్, అప్పుడు ఏమవుతుంది ఎక్కువ సప్లై ఉంది కాబట్టి మార్కెట్లో ఇది 80 రూపీస్ కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కంపెనీస్ అనేవాళ్ళు కొనడానికి ట్రై చేసినప్పుడు ఆఫ్టర్ 3 months ఆర్ ఆఫ్టర్ 4 months తర్వాత వాళ్ళకి 150 రూపీస్ పే చేసి కొనాలన్నమాట. సో వీళ్ళు ఏమనుకుంటారంటే చూడండి, నేను ఆఫ్టర్ 6 months 3 months ఆర్ 4 monthsలో కొనడానికి ట్రై చేస్తున్నా, నాకు ఈ రేట్ వద్దు, నేను తక్కువ రేటు కొనడానికి మార్కెట్లో ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఈ కమోడిటీ డెరివేటివ్స్లో మనకి కొన్ని కాంట్రాక్ట్స్ అనేవి ట్రేడ్ అవుతాయి అన్నమాట. కాంట్రాక్ట్స్, ఈ ప్రతి కాంట్రాక్ట్కి ఎలా ఉంటుందంటే టైం పీరియడ్ ఉంటుంది. సో వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం, జస్ట్ బ్రీఫ్ అండర్స్టాండింగ్ మట్టిది. ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఒక కాంట్రాక్ట్ 3 months అని చెప్పి, ఒక కాంట్రాక్ట్ 6 months, 1 month, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏమంటారు, ఇక్కడ టూ పార్టీస్ ఉంటారు అనమాట. ఒకళ్ళేమో రేటు పెరుగుతుందని చెప్తారు, ఇంకొకలేమో లేదు ఇక్కడి నుంచి రేటు పడిపోతుందని చెప్తారు. ఇలా రెండు పార్టీస్ ఉన్నప్పుడు మాత్రమే ఒక కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందంటే వీళ్ళు ఏమంటారు, ఈరోజు 100 రూపాయలు ఉంది కాబట్టి మార్కెట్లో 3 నెలల తర్వాత రేట్ ఎంత ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, బట్ నేను 120 రూపాయలకి నీ దగ్గర నుంచి కొట్టడానికి రెడీగా ఉన్నా అని చెప్తారు. సో అంటే ఏంటి, వీళ్ళకి ఇంటెన్షన్ ఏంటి, సడన్గా ఇది 150 రూపాయలకి వెళ్ళిపోయింది అనుకోండి, నేను 150 రూపాయలతో మార్కెట్లో కొనాలి. అలా కాకుండా నేను ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యి లేదు నేను 120 రూపాయలకే కొంటా అని చెప్పి మీరు ఎగ్రీ అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా యొక్క రిస్క్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం యూజ్ చేయడం కోసం మనకి ఈ డెరివేటివ్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఎన్సిడిఎక్స్లో ఈ కమోడిటీ డెరివేటివ్స్ని వాడుతూ ఉంటారు అనమాట. సో ఎందుకోసం వీటిని యూజ్ చేస్తారంటే మనం నార్మల్గా బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యామనుకోండి, వాళ్ళు సడన్గా మనం తీసుకున్న తర్వాత పేమెంట్ చేయకపోయినా డెలివరీ ఇవ్వకపోయినా లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా వీటి ద్వారా డీల్ చేసినప్పుడు మనకి రిస్క్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఆఫర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియంట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ అగ్రి కమ్యూనిటీస్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న కాటన్ ఎగ్జాంపుల్తో ఇక్కడ చూడండి, హెల్ప్ ఫార్మర్స్, ట్రేడర్స్, ప్రాసెసర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ టు మేనేజ్ ద ప్రైస్ రిస్క్. సో ఇప్పుడైతే సడన్గా ప్రైస్ పెరిగిపోతుంది అనుకోండి, అలా టైంలో నేను ఒక లెవెల్ దగ్గర నా ప్రైస్ని కట్ చేసుకోవాలంటే దానికోసం వీళ్ళని యూజ్ చేస్తారనమాట. ప్రమోట్స్ ప్రైస్ డిస్కవరీ త్రూ ఫ్యూచర్ కాంట్రాక్ట్. సో అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఎన్సిడిఎక్స్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది అండ్ సెబీ రెగ్యులేటెడ్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆల్ ఓవర్ ఇండియాలో ప్రైసెస్ ఎక్కడ ఏ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందండి అని చెప్పి ఆ ప్రైస్ అంతా వీళ్ళు కంబైన్ చేసి చూడండి ఎలా ఉంటుందంటే లొకేషన్ 1, లొకేషన్ 2,
3, 4 ఇలా ఒక 100 లొకేషన్స్ నుంచి ప్రైస్ని వాళ్ళు తీసుకొస్తారన్నమాట. కలెక్ట్ చేసి ఈ ఎక్స్చేంజెస్ వీళ్ళు ఒక ప్రైస్ని అయితే డిసైడ్ చేస్తారు. అప్పుడు ఒక రూ. 100 వచ్చిందనుకోండి, దీన్ని బేస్ చేసుకుని ప్రైస్ అనేది డిస్కవరీ అవుతుందన్నమాట. అంటే ఓవరాల్గా ఈ యొక్క ప్రోడక్ట్కి ఎంత ఉండాలి ఏంటి అని చెప్పి. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. సపోర్ట్ రూరల్ ఎకానమీ బై ఇన్వాల్వింగ్ ఎఫ్పిఓస్ అండ్ స్మాల్ ఫార్మర్స్. సో ఎఫ్పిఓస్ అంటే ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనమాట, ఆర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో ఈ యొక్క ఎన్సిడిఎక్స్ వీటి వల్ల వాళ్ళకి ఒక ప్రైస్ అనేది కరెక్ట్ ఎంత రేట్ ఉంటుంది ఏంటి మార్కెట్ అని చెప్పి వీటిని కూడా హెల్ప్ అవుతుందన్నమాట ఎకానమీ డెవలప్ చేసుకోవడానికి. లేదనుకోండి ఏముంది, వీళ్ళు తక్కువ రేటుకి అమ్ముకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే నేషనల్ వైడ్గా ప్రైస్ అనేది ఎక్కడెక్కడ ఎంత ఉందో తెలుస్తూ ఉంటుంది. మనం ఈజీగా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సపరేట్గా మనకి ఎన్సిడిఎక్స్, ఎంసీఎక్స్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆటోమేటిక్ అడిగి చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఓవరాల్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మన మార్కెట్లో. చూడండి, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే అసలు వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఈ ఎన్సిడిఎక్స్ యొక్క ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఇది ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మోస్ట్లీ ఎప్పుడైతే కమ్యూనిటీస్ ఉంటాయో ఇవన్నీ ఇక్కడ ఎలా ఉంటాయంటే మనకి నార్మల్గా మీరు షేర్స్ చూసారనుకోండి. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్ ఉంది. రిలయన్స్ షేర్ ఏమిటంటే మీరు ఈ షేర్ కొనాలనుకోండి, మనం ఏమనుకుంటాం, నా దగ్గర ఒక రూ. 1000 ఉన్నాయి. సో ప్రెసెంట్ రిలయన్స్ షేర్ రూ. 1000 ఉందనుకోండి, మీకు ఎన్ని షేర్లు వస్తాయి, ఒక షేర్ వస్తాయి. మీరు వెళ్ళి ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో కానీ ఒక షేర్ అనేది కొనుక్కుంటారు. ఓకే, గుడ్, బాగానే ఉంది. కాకపోతే ఈ ఎన్సిడిఎక్స్ అనే వెబ్సైట్లో ఈ యొక్క ఎక్స్చేంజ్లో ఏమవుతుందంటే ఫ్యూచర్స్ అనేవి ఎప్పుడు కూడా కాంట్రాక్ట్స్లో ఉంటాయి అన్నమాట. కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, నేను డైరెక్ట్గా వెళ్ళి ఒక షేరే కొంటా అంటే ఎవరు కూడా మీకు అమ్మరు. మనం ఏంటంటే మినిమం లాట్ సైజ్ ఉంటుంది. లాట్ సైజ్ అంటే మనందరికీ తెలిసిందే. మనం ఎప్పుడు కూడా కొనాలన్నా ఇంత క్వాంటిటీ లాట్ సైజ్లో ఎగ్జాంపుల్కి 10 ఉన్నాయనుకోండి, నేను ఒక కాంట్రాక్ట్ కొనాలంటే కంపల్సరీ ఈ 10 క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం నా కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. తర్వాత ప్రైస్ డిస్కవరీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఎవరు యూస్ చేసుకుంటారంటే ఆల్రెడీ మనం కాటన్ ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నాం. అక్కడ ఏమవుతుంది, ప్రైస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రైస్ని మరీ పెరగకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తారు, ముందుగానే ఒక లెవెల్ దగ్గర ప్రైస్ని లాక్ చేసుకుంటూ ఉంటారు. దాన్నే మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. ట్రాన్స్పరెంట్ కాంట్రాక్ట్స్. సో ఇది బెస్ట్ థింగ్ మాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరిస్తున్నారు ఈ కాంట్రాక్ట్స్ అని క్రియేట్ చేసేది ఎన్సిడిఎక్స్ చేస్తుంది. అలా కాకుండా మీరు వెళ్ళి మీ ఏరియాలో ఎవరో ఉన్నారు, ఒక పర్సన్ ఉన్నారు, మీరు వెళ్ళి వేరే పర్సన్ దగ్గర కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు అనుకోండి, మీరిద్దరు ఒక నోటు మాట ద్వారా ఎంటర్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒక పార్టీ డిఫాల్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో సడన్ గా నీకు అవసరమైనప్పుడు నాకు గూడ్స్ కావాలి, లైక్ నాకు కాటన్ కావాలి, నాకు కాటన్ డెలివరీ చేయమని అడిగారు అనుకోండి, వీళ్ళు ఏమంటారు, నా దగ్గర లేదు నేను చేయను అన్నారు అనుకోండి, మన వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ యొక్క ఎన్సిడిఎక్స్ వల్ల ఏమవుతుందంటే మనకి కాంట్రాక్ట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ప్రైస్ ఎంత, క్వాలిటీ అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అంతా బాగానే ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, క్వాలిటీ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాంట్రాక్ట్స్ లో క్వాలిటీ కూడా మెన్షన్ చేస్తారు. అసలు నేను ఏ క్వాలిటీ ఇవ్వాలి, ఆ క్వాలిటీలో డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, ప్లస్ ఆర్ మైనస్ 1% 2% డీవియేషన్ ఉంటుంది. సో ఇంతవరకు అయితే నేను యాక్సెప్ట్ చేస్తా చెప్పి ముందుగానే ఎన్సిడిఎక్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మొత్తం అంతా చూసుకుంటూ ఉంటారు. దానివల్ల మన యొక్క రిస్క్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఆన్లైన్ యాక్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే ఏంటి, మనం ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం అనుకోండి, ఆంధ్రాలో ఉన్నాం, మనకి కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలంటే లొకేషన్ తెలియదు. హైదరాబాద్ వాళ్ళతో ఎంటర్ అవ్వాలా, లేకపోతే ఆంధ్ర వాళ్ళతో ఎంటర్ అవ్వాలా, లేకపోతే రాజస్థానా, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, ఇలా చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఆన్లైన్ యాక్సెస్ ఉందనుకోండి, మనకి ఏ ప్లేసెస్లో బెస్ట్ కాంట్రాక్ట్ దొరుకుతున్నాయో చెక్ చేసుకుంటారు అనమాట. సో ఆంధ్రాలో ఉన్న పర్సన్ సమ్ టైమ్స్ ఎంపీ కానీ ఆర్ యూపీలో కానీ ఈ ప్లేసెస్లో దొరుకుతున్నాయి అనుకోండి బెస్ట్ కాంట్రాక్ట్, అప్పుడు ఏం చేస్తాం, వీళ్ళతో మనం కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, నేను ఈ పర్సన్తో ఎంటర్ అయినప్పుడు వీళ్ళు రిస్క్ చేసే అవకాశం ఉందంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి మధ్యలో ఎవరున్నారు, ఎన్సిడిఎక్స్ అనే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి కొంత మనీ అనేది ముందే కలెక్ట్ చేసుకుంటారు. సో పొరపాటున ఎవరికైనా లాస్ వచ్చిందనుకోండి, ఆ మనీ వీళ్ళకి ఇస్తారు. దీనివల్ల మన యొక్క రిస్క్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇవి అడ్వాంటేజెస్ విత్ ఎన్సిడిఎక్స్ అనమాట. సో మోస్ట్లీ దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే అగ్రికల్చర్ కమ్యూనిటీస్కి అయితే యూజ్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. చూడండి నెక్స్ట్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు చాట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, నేను చూసినప్పుడు రిప్లై ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో
రైట్ నౌ అంతా క్లియర్. ఇప్పుడు వరకు మనం ఎక్స్చేంజెస్ గురించి తెలుసుకున్నాం, అంతా తెలుసుకున్నాం. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు మార్కెట్లో చూసారనుకోండి, లైక్ సింపుల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఏంటంటే రైట్ నౌ యుఎస్ ఎకానమీలో ఏం జరుగుతుంది, యుఎస్ ఎకానమీలో ఏం జరుగుతుంది, ఆర్ ఇండియన్ ఎకానమీలో ఏం జరుగుతుంది. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు సడన్గా ఎవరికి తెలియదు అనమాట. అసలు ఇండియన్ ఎకానమీ పెరుగుతుందా, ఫాలో అవుతుందా, యుఎస్ ఎకానమీ పెరుగుతుందా, ఫాలో అవుతుందా, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉందంటే మనం ఎవరు కూడా చెప్పలేం. మనం చెప్పాలంటే ఏం చేయాలి, దాని యొక్క డేటా ఉంటుంది, లైక్ జీడిపిని చెక్ చేస్తారు, ఆర్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పి చాలా ఎకనామిక్స్ మన ఇంట్లో చదువుకుంటారు కదా, ఆ ఎకనామిక్స్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ చెక్ చేసి అసలు ఈ కంట్రీలో ఏం జరుగుతుందో ప్రతి దాన్ని టిక్ చేసుకుని ఓకే ఓవరాల్ గా ఎకానమీలో ఉందని చెప్తారు. ఇలా కాకుండా మనం సింపుల్ గా ఏదన్నా యూజ్ చేసి చెప్పొచ్చా అంటే, దానికి ఉండే బెస్ట్ ఆప్షన్ మనకి స్టాక్ మార్కెట్ అన్నమాట. సో స్టాక్ మార్కెట్ అనుకోండి, సింపుల్గా ఏం చెప్తారు, స్టాక్ మార్కెట్ రైజ్ అవుతుంది అనుకోండి, స్టాక్ మార్కెట్ ఇలా పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది. మీనింగ్ ఏంటి, ఎప్పుడైనా ఒక కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్ పెరుగుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో మంచిగా ఆమ్, దాన్ని ఏమనుకోవచ్చు, రెవెన్యూ జనరేషన్ అంటే ఏంటి, మంచి వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, కంపెనీస్ అన్ని బాగా వాళ్ళ యొక్క బిజినెస్ ని ఎక్స్పెండ్ చేసుకుంటున్నాయి. సో ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు. సో ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, అసలు ఈ యొక్క స్టాక్ మార్కెట్ పెరుగుతుందా, ఫాలో అవుతుందని చెప్పి అన్ని కంపెనీస్ని చెక్ చేసి మనం చెప్పగలుగుతామంటే అది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. మీరు చూస్తే మనకి ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ 5 to 6,000 స్టాక్స్ ఉన్నాయన్నమాట. 5,000 నుంచి 6,000 స్టాక్స్ ఉంటాయి. బిఎస్సిలో కూడా ఆల్మోస్ట్ 4,000, 3 to 4,000 స్టాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని వేల స్టాక్స్ ఉన్నప్పుడు మనం ఏంటి, నేను అన్ని స్టాక్స్ని చెక్ చేసి పెరుగుతున్నాయా లేదా పడిపోతున్నాయని చెప్పి చెప్పాలంటే ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి దీనికోసమే వీళ్ళు ఏం చేశారంటే ఇండెక్స్ అనే దాన్ని క్రియేట్ చేశారు. సో సింపుల్గా చెప్పాలి, ఇండెక్స్ అంటే ఏమనుకోవచ్చు, ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారు, సరదాగా మీకు ఏదైనా ఒక కంపెనీ వచ్చింది అనుకోండి ప్లేస్మెంట్స్ కోసం, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏమంటారు, నాకు మూడు సెక్షన్స్ ఉన్నాయి, ఏబిసి. సో నేనేమంటానంటే, నాకు మోర్ దెన్ 75% ఉన్న సెక్షన్లో మాత్రమే నేను ప్లేస్మెంట్ తీసుకుంటాను, ఆ స్టూడెంట్స్ కావాలనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ కాలేజ్ వాళ్ళు మొత్తం అందరు యావరేజ్ తీసారనుకోండి, ఏమవుతుంది, యావరేజ్ 70% డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు యావరేజ్ తీసి 75% కన్నా అబౌవ్ ఉండేట్లు మేనేజ్ చేస్తారు. సో సేమ్ ఇలాగే మనకి ఈ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. సో ఈ ఇండెక్స్ అంటే ఏంటంటే చూడండి, ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ట్రాక్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సెలెక్టెడ్ స్టాక్స్. అంటే అన్ని స్టాక్స్ పర్ఫార్మెన్స్ నేను కన్సిడర్ చేసుకుని చేశాను అనుకోండి, నా యొక్క యావరేజ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా నేనేం చేస్తాను, కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే తీసుకుంటా. దీన్ని తీసుకుని నేను ఏం చేస్తానంటే ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తా. సడన్ గా రేపు మీకు ఎవరైనా వచ్చి అసలు ఇండియన్ మార్కెట్స్ ఏం జరుగుతుందంటే, నేను జస్ట్ ఏం చూడను, ఒక ఇండెక్స్ చూసి ఓకే రైట్ నౌ ఇది పాజిటివ్ ఉందని చెప్పేస్తాను అనమాట. సో ఈ విధంగా మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంది. చూడండి, యాక్ట్స్ యాజ్ ఏ మార్కెట్ ట్రెండ్ ఇండికేటర్ ఆర్ బెంచ్ మార్క్. సో మనం ఎప్పుడన్నా ట్రెండ్ ఇండికేటర్ అంటే ప్రెసెంట్ ఇండియన్ ఎకానమీలో ఏం జరుగుతుంది అదంతా చెప్పేది ఎవరంటే మనకి ఇండెక్స్ చెప్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బెంచ్ మార్క్. సో మనం ఎప్పుడు కూడా ఈ బెంచ్ మార్క్ అనేది ఎలా యూస్ చేస్తారంటే, చూడండి మన నార్మల్గా అందరూ కూడా ఎస్ఐపిస్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు, ఆర్ ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో ఇలా పెట్టుబడి పెట్టినప్పుడు మనకు ఉండే డౌట్ ఏంటంటే, అసలు నేను నార్మల్గా నేను పెట్టుబడి పెట్టినప్పుడు ఎంత రిటర్న్ నాకు ముందు కావాలి. సో పొరపాటున మన ఇండియాలో స్టాక్ మార్కెట్ అనేది 12% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, స్టాక్ మార్కెట్ 12% రిటర్న్ ఇచ్చింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో 1 ఇయర్లో. అప్పుడు మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా నేను ఎలా ఆలోచిస్తానంటే, నేను వెయిట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నాకు మినిమం రిటర్న్ 12% రావాలి. సో మోర్ దెన్ 12 వచ్చింది అనుకోండి, నాకు ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్తానమాట. సో దీనికోసం మనం బెంచ్ మార్క్ కింద యూస్ చేస్తాం, ఒక ఇండెక్స్ డేట్ అనమాట. దాని తర్వాత మెజర్స్ మార్కెట్ ఆర్ సెక్టర్ పర్ఫార్మెన్స్. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఇండెక్స్ ఏంటంటే టోటల్ ఓవరాల్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా కాకుండా మనకి కొన్ని సెక్టర్ ఇండెక్స్ ఉంటాయి అన్నమాట. సెక్టర్ ఇండెక్స్ అంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అయిపోయిన తర్వాత తీసుకుంటాను. ఎవరో మెన్షన్ చేశారు కదా ఈ క్వశ్చన్, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మీరైతే పెట్టండి క్వశ్చన్స్ అయితే, నేను చూసి నేను లాస్ట్లో మనం డౌట్ సెషన్స్ ఉంటాయి కదా 10 minutes, అప్పుడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా, ఓకే. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మనకి రైట్ నా మనం మాట్లాడుకున్న ఇండెక్స్ ఏంటంటే ఓవరాల్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి. అలా కాకుండా కొన్ని కొన్ని ఇండెక్స్ ఎలా ఉంటాయంటే సెక్టర్ వైజ్ ఉంటాయి అన్నమాట. లైక్ అలా ఆటో సెక్టర్ ఇది, ఐటీ సెక్టర్ ఇది అని చెప్పి, ఆర్ ఫార్మా గురించి ఇది అని చెప్పి, ఎఫ్ఎంసీసీ అని చెప్పి అలా ఉంటాయి. సో మనం ఏంటంటే ఇండెక్స్ చూసి అసలు ప్రెసెంట్ ఈ సెక్టర్ అనేది పాజిటివ్లో ఉందా, పాజిటివా, నెగిటివా, సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకి యూజ్ అవుతుంది. తర్వాత హెల్ప్స్ ఇన్
కంపేర్ పోర్ట్ఫోలియో రిటర్న్స్. సో పోర్ట్ఫోలియో రిటర్న్స్ అంటే ఏమనుకోవచ్చు, మనకి ఇప్పుడు కూడా మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఏం చేస్తాం, మనం తీసుకెళ్ళి ఒక 10 స్టాక్స్లోనో లేకపోతే 5 స్టాక్స్లోనో పెట్టుబడి పెడతాం. ఇలా పెట్టుబడి పెట్టినప్పుడు ఏంటి, మనం దీన్ని కంపేర్ చేసుకుంటాం అన్నమాట. దేంతో, ఈ రిటర్న్ టోటల్ ఏవైతే ఈ 10 స్టాక్స్ 5 స్టాక్స్ ఇస్తున్నాయో దీన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియో రిటర్న్స్ అంటారన్నమాట. అండ్ మనం ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి టోటల్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసామన్నమాట. సో టోటల్ ఓవరాల్గా వచ్చే రిటర్న్ పోర్ట్ఫోలియో రిటర్న్ అంటారు. ఎప్పుడు కూడా దీన్ని తీసుకెళ్ళి మనం మళ్ళీ అగైన్ మన యొక్క బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకుంటాం. దీనికన్నా బెటర్ రిటర్న్ ఈ పోర్ట్ఫోలియో ఇచ్చింది అనుకోండి, గుడ్ అని చెప్తారు, లేదనుకోండి నో అని చెప్తారు. సో అందుకోసం మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినప్పుడు కూడా ఇదే ఫ్యాక్ట్ని కన్సిడర్ చేస్తారన్నమాట. సో ప్రతి మ్యూచువల్ ఫండ్లో మనం ఎలా ఆలోచిస్తామంటే, రైట్ నౌ స్టాక్ మార్కెట్ 12% ఇస్తుంది, నా యొక్క మ్యూచువల్ ఫండ్ 13% ఇస్తుంది అనుకోండి, ఎస్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. లేదనుకోండి నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ పర్టికులర్ కంపెనీ. తర్వాత బేసిస్ ఫర్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ అంటారన్నమాట. అంటే ఏంటి, మనకి కొన్ని ఇవేంటంటే మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్. సో మనకి కొన్ని ఫండ్స్ ఉంటాయన్నమాట, డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఇండెక్స్ ఫండ్లో కానీ ఈటీఎఫ్స్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, మన యొక్క ఇండెక్స్ డేటా చూసుకుని. ఇక్కడ మీరు చూస్తే మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్న ఇండెక్స్ అనమాట. సో ఇదేం కొరియాది, ఇదేమో జపాన్ది, చైనా, డౌజోన్స్ అంటే మన యుఎస్ది, ట్యాక్స్ అంటే లండన్ది, తర్వాత హ్యాంగ్షెంగ్ అంటే చైనా, రెండు ఉంటాయన్నమాట చైనాది, ఇది కెనడా, ఎఫ్టిఎస్సి అంటే మన ఫ్రాన్స్ ఉంటాయన్నమాట. సో వీటన్నిటి యొక్క ఓవరాల్ ఇండెక్స్ అనమాట. సో ఎట్లా ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేసి అని చెప్పి ఒక కంట్రీ గురించి మనం ఎలా తెలుసుకుంటాం అంటే బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ బేస్ చేసుకుని. అలా కాకుండా మొత్తం మనం టెక్నికల్ డేటా లైక్ ఎకనామిక్స్ చూసి తెలుసుకోవాలంటే అది చాలా చాలా కాంప్లికేట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటాం. సో మనకి ఇండియాలో ఇప్పుడు ఉండే ఇండెక్స్లు ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇండియాలో రెండు ఉన్నాయన్నమాట. మనం మాట్లాడుతున్న మెయిన్ థింగ్స్ ఏంటంటే బిఎస్సి గురించి, ఎన్ఎస్సి గురించి. బిఎస్సి, ఎన్ఎస్సి రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండింటికి సపరేట్గా ఇండెక్స్లు ఉంటాయి. ఫస్ట్ మనం మాట్లాడుకుంటుంది సెన్సెక్స్. అంటే ఏంటంటే బిఎస్సికి క్రియేట్ చేసిన ఇండెక్స్ని సెన్సెక్స్ అంటారు. చూడండి, ఇట్ ఈస్ ద బిఎస్సిస్ ఇండెక్స్ విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ 30 కంపెనీస్. సో మనం ఎన్ని కంపెనీస్ ఉంటాయి అనుకున్నాం, 3000 ఆర్ నుంచి 4000 మధ్యలో ఉంటాయన్నమాట. సో అలా అని చెప్పి బిఎస్సి వాళ్ళు అన్ని కంపెనీస్ డేటా తీసుకుంటారంటే లేదు. వాళ్ళు తీసుకున్న డేటా ఏంటంటే ఓన్లీ 30 కంపెనీస్ డేటా మాత్రం మార్కెట్లో తీసుకుంటున్నారు. తీసుకొని ఇక్కడ ఎలా తీసుకున్నారు చూడండి, హ్యావింగ్ హై మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకున్న, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే రైట్ నౌ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇది. సో 30 కంపెనీస్, సో సెన్సెక్స్ అంటే 30 కంపెనీస్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. నెక్స్ట్ చూడండి, ఫర్ దిస్ క్యాలిక్యులేషన్ వీఆర్ కన్సిడరింగ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఓన్లీ. సో ఇది ఒక ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు ఒక కంపెనీ ఉందనుకోండి, లైక్ రిలయన్స్, టీసీఎస్, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. నేను ఈరోజు వెళ్ళి ఆ కంపెనీని కొందాం అనుకుంటున్నాను. సో నేను ఎంత అమౌంట్ ఇస్తే ఆ కంపెనీ నాకు ఇస్తారని చెప్పేది మార్కెట్ క్యాపిటలైజేషన్. చూడండి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది కదా కంపెనీ, ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఇక్కడ ఎంత ఉంది, 20,84,474 కోట్లు. దాని మీనింగ్ ఏంటంటే ఈ రోజు నేను వెళ్ళి రిలయన్స్ అమ్మాయిని, ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళి నేను మీ కంపెనీ కొనేస్తాను నాకు ఇస్తారంటే నా వాల్యూ ఎంత ఉంది, 20 లక్షల కోట్లు ఉంది, ఆ అమౌంట్ నాకు పే చేసి అనుకోండి నా కంపెనీ ఇచ్చేస్తాను చెప్పి. సో అది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఎప్పుడు కూడా ఈ బిఎస్సి, ఎన్ఎస్సి వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీస్కి అంటే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డేటా తీసుకుని టాప్ 30, టాప్ 50 అని చెప్పి ఉంటుంది. బేస్డ్ ఆన్ దోస్ థింగ్స్ మాత్రం వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు అనమాట. సో ఇది మొత్తం ఏంటంటే కంపెనీకి సంబంధించింది. ఇది కంపెనీ ఓవరాల్ అంటారు, ఓవరాల్ అంటారు. సో ఇది కంపెనీ ఓవరాల్ కాబట్టి ఇది నేను కంపెనీ కొనడం మొత్తం ఇంత తీసుకుంటా. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే మీరు అక్కడ చూస్తే మేము కన్సిడర్ చేసింది ఇక్కడ ఫ్రీ ఫ్లోటే అని చెప్పారు. ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ టోటల్ కంపెనీ వాల్యూ ఉందో ఈ కంపెనీ టోటల్ వాల్యూలో మొత్తం మనీ వాల్యూ అంతా పబ్లిక్ ఇవ్వరమాట. సో నా దగ్గర 100 షేర్లు ఉన్నాయనుకోండి, నేను ఏం చేస్తాను, టోటల్ మొత్తం తీసుకెళ్లి పబ్లిక్ ఇచ్చేయను. నా దగ్గర ఒక 60% పెట్టుకుని 40% మాత్రమే పబ్లిక్ ఇస్తాను అనమాట. దీన్ని ఏమంటారంటే దీన్ని ప్రమోటర్, అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేస్తున్న దాన్ని ప్రమోటర్స్ హోల్డింగ్ అంటారు. అలా కాకుండా ఏదైతే పబ్లిక్ హోల్డ్ చేస్తున్నారో దాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటారన్నమాట.
సో అందుకోసమే మనం ఎంతైతే పబ్లిక్ దగ్గర ఉందో వాళ్ళ దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుని మనం ఈ యొక్క ఇండెక్స్ని అయితే క్రియేట్ చేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ని మనం కన్సిడర్ చేసుకోవాలి వీటిలో. నెక్స్ట్ చూడండి, తర్వాత ఫర్ దిస్ క్యాలిక్యులేషన్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. దాని తర్వాత సెన్సెక్స్ రిప్రజెంట్స్ ద ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద కంట్రీ. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒక కంట్రీ పెరుగుతుందా లేదా అంటే సెన్సెక్స్ ని బేస్ చేసుకుంటాం. సెన్సెక్స్ రైజెస్ ఇఫ్ ఆల్ ద షేర్స్ ఇన్ ద బిఎస్సి రైజ్. అంటే ఏంటి, మనకి మార్కెట్లో ఉన్న 3,000 4,000 షేర్లు ఉన్నాయి కదా, మోస్ట్లీ ఎక్కువ షేర్స్ పెరుగుతున్నాయి అనుకోండి ఆటోమేటిక్ పెరుగుతుంది, అలా కాకుండా ఎక్కువ షేర్స్ పడుతున్నాయి అనుకోండి ఆటోమేటిక్ పడిపోతూ ఉంటుంది. తర్వాత రీసెంట్లీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ద డెరివేటివ్ కాంట్రాక్ట్స్. సో లాస్ట్ 2 years బ్యాక్ అండ్ 1.5 year 2 years నుంచి మాత్రమే వీళ్ళు డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ని స్టార్ట్ చేశారు. సో ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్ లో మనకి రెండు ఉంటాయి అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి క్యాష్ సెగ్మెంట్ అంటారు, ఇంకోటి ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్. ఎఫ్ అండ్ ఓ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారన్నమాట, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో నార్మల్గా బిఎస్సికి ప్రీవియస్గా ఓన్లీ ఇది ఒకటి మాత్రం ఉండేది, బట్ రీసెంట్గా ఇది కూడా స్టార్ట్ చేశారు లాస్ట్ 2 years నుంచి. సో మోస్ట్లీ మిమ్మల్ని కొన్నిసార్లు అడుగుతారు మరి ఇదే క్వశ్చన్. సో నార్మల్గా బిఎస్సికి ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్ ఉందంటే ఎస్ ఉందని చెప్తారు, కానీ ప్రీవియస్గా అయితే ఓల్డెన్ డేస్ అంటే 1 2 years బ్యాక్ అయితే ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్ అయితే లేదు, బట్ రైట్ నా ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే 30 కంపెనీస్ మాట. సో ఇవన్నీ ఎప్పుడు కూడా ఇవే ఉంటాయంటే లేదు, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. అంటే మార్కెట్లో ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది, మార్కెట్ క్యాపిటలైజ్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని చెప్పి బేస్ చేసుకుని కొన్ని కంపెనీస్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు, అంటే తీసేస్తూ ఉంటారు, కొత్త కంపెనీస్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే టాటా స్టాక్స్, టాటా స్టీల్ ఉంది, నెక్స్ట్ ఇంకేమున్నాయంటే లెట్స్ టేక్ టాటా మోటార్స్ ఉన్నట్టుంది ఇక్కడ. టాటా మోటార్స్ అయితే ఉంది, దాన్ని ఏం చేశారంటే రీసెంట్గా దాన్ని అయితే ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే టాటా మోటార్స్ స్ప్లిట్ అయిన తర్వాత దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజ్ తగ్గిపోయింది అనమాట. అదేంటంటే బయటకు వచ్చేసింది. ఇప్పుడు దాని ప్లేస్లో వేరే కంపెనీ రిప్లేస్ చేసింది, జొమాటో రిప్లేస్ చేసింది. సో అలా మీరు చెక్ చేసుకుంటాం అనమాట, అసలు ప్రెసెంట్ ఏం జరుగుతుంది, ఏ కంపెనీస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటికి వెయిటేజ్ కూడా ఉంటాయి అనమాట, అన్ని స్టాక్స్కి ఒకటి వెయిటేజ్ ఉండదు, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ మొమెంటమ్ అండ్ వాటి యొక్క ఉండే మార్కెట్ క్యాపిటలైజ్ బేస్ చేసుకుని దేనికి ఎంత పర్సెంటేజ్ అనేది మనకి ఈ యొక్క మన ఎక్స్చేంజెస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది టోటల్ బిఎస్సికి సంబంధించిన డేటా. నెక్స్ట్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే నిఫ్టీ 50, అంటే ఎన్ఎస్సికి సంబంధించిన డేటా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్సికి సంబంధించింది నిఫ్టీ 50 అంటారు ఇండెక్స్. సింపుల్గా ఇందులో మనకి ప్రాబ్లమే లేదు, నిఫ్టీ 50 అంటారు కాబట్టి ఎన్ని షేర్స్ ఉంటాయంటే టోటల్ 50 స్టాక్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, నిఫ్టీ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఎన్ఎస్సి 50 ఇండెక్స్ అంటారు. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ 50 షేర్స్ మాట, విచ్ ఆర్ హ్యావింగ్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లిక్విడిటీ. సేమ్ బిఎస్సీలో ఏది మాట్లాడుకున్నా సేమ్ అదే కాన్సెప్ట్. ఇది లిక్విడిటీ ఇక్కడ యాడ్ అయిందని చెప్పి బిఎస్సీలో ఉండదు అనుకోవద్దు, అక్కడ కూడా లిక్విడిటీ అయితే ఉంటుంది, హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెరివేటివ్స్ ట్రేడింగ్. సో అంటే ఇది సపరేట్గా ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశారంటే ప్రీవియస్గా బిఎస్సిలో డెరివేటివ్ ట్రేడింగ్ లేదు, బట్ రైట్ నౌ బోత్ రెండింటికి డెరివేటివ్స్ ట్రేడింగ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం రైట్ నౌ. నౌ హియర్ వి టేక్ ద షేర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, బిఎస్సికి ఎన్ఎస్సికి ఇది అక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇదే పాయింట్ అక్కడ కూడా ఉంటుంది. నిఫ్టీ 50లో నేను ఒకటే సెక్టర్ నుంచి స్టాక్స్ అయితే తీసుకోను. నేను స్టాక్స్ ఎలా తీసుకుంటానంటే డిఫరెంట్ సెక్టర్స్ని తీసుకుంటాను అనమాట. అంటే ఆటో సెక్టర్ నుంచి కొన్ని, ఆటో, నెక్స్ట్ తర్వాత ఐటీ సెక్టర్, బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్ఎంసిసి, టెలికామ్ సెక్టర్, నెక్స్ట్ హౌసింగ్ అని చెప్పి అలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. అన్ని సెక్టర్స్ని స్టాక్స్ తీసుకొని నేను ఒక ఇండెక్స్ అయితే క్రియేట్ చేస్తా. ఎన్ఐసి డెరివేటివ్స్ ఆర్ ద మోస్ట్ యూజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియా. సో ఏంటంటే మనకి ఏదైతే డెరివేటివ్ మార్కెట్ ఉందో అది ఆల్ ఓవర్ ఇండియాలో మోస్ట్ యూజ్డ్ మార్కెట్ మాట, మోస్ట్ యూజ్డ్ డెరివేటివ్ మార్కెట్. సో ఇది టోటల్ ఎన్ఎస్సి నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ గురించి సంబంధించిన డేటా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇందాక నేను చెప్పాను కదా మార్కెట్ క్యాపిటలైజేషన్ తర్వాత మాట్లాడుకుంటాం అని చెప్పి. ఇప్పుడు చూడండి క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సేమ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది టోటల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. చూడండి, మార్కెట్ క్యాపిటలైజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ది కంపెనీస్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఇట్ షోస్ ద హౌ బిగ్ ఆర్ వాల్యుబుల్ ఏ కంపెనీ, అంటే మీ యొక్క కంపెనీ అనేది ఎంత పెద్దది ఏంటని చెప్తారన్నమాట. సో దీని యొక్క ఫార్ములా అయితే ఇది మాట, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీ యొక్క ఫార్ములా అన్నమాట. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ కంపెనీ దగ్గర
నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే టోటల్ నా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇంటూ ఈ రోజు ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్. ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని ఏమంటారంటే సిఎంపి అంటారు. సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ లో మనకు కనిపిస్తుంది, ఈ ప్రైస్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, చూడండి ఇక్కడ ఏం చెప్పారో మన డేటా తీసుకోవాలి కదా. ఇది టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. దీని యొక్క ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే నాకు టోటల్ వాల్యూ 20 lakh crores ఎలా వచ్చిందంటే టోటల్ కంపెనీ దగ్గర ఉన్న షేర్స్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, అది దాన్ని ఈ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి అంటే గుర్తుపెట్టుకోండి, కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ మాట, ఏదైతే ప్రైస్ రైట్ నో మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉందో దాన్నే మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ సరే సిఎంపి అంటారు. ఎప్పుడు కూడా మీరు టోటల్ ఉన్న షేర్స్ ని దీంతో మల్టిప్లై చేస్తూ వచ్చేదే మనకి టోటల్ మార్కెట్ క్యాప్ అన్నమాట. ఎగ్జాంపుల్ కి నా దగ్గర 100 షేర్లు ఉన్నాయి, 100 షేర్లు ఉన్నాయి, అండ్ నా కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, మార్కెట్ క్యాప్ అడిగారు అనుకోండి ఎవరన్నా, నేను సింపుల్గా ఏం చేస్తానంటే మార్కెట్ క్యాప్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటి, 100 షేర్స్ ఉన్నాయి, నా ప్రైస్ 100, సో టోటల్ నేను చేస్తే 10,000, ఇది నా యొక్క మార్కెట్ క్యాప్ అని చెప్తాను మార్కెట్లో. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు ఇంటర్వ్యూస్లో కానీ మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. మార్కెట్ క్యాప్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తే దానికి యూజెస్ ఏంటని చెప్పి. రైట్ నా మార్కెట్ క్యాప్ అయితే తెలుసుకున్నారు. దాని తర్వాత ఇంట్లో ఉండే డిఫరెంట్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఉన్నాయి. సో మార్కెట్ క్యాప్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఒకటి ఫ్రీ ఫ్లోట్ అంటే మార్కెట్ ఫ్రీగా ఉన్నది. అలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్ గా ఏవైతే షేర్లు పబ్లిక్ దగ్గర ఉన్నాయో దాన్ని ఏమంటారంటే షేర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్ అనుకోండి. ఫ్రీ ఫ్లోట్ అంటే ఫ్రీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా కంపెనీ ఓనర్స్ ఈజీగా మనకి మార్కెట్లో షేర్స్ ని అమ్మరు, కొనరు అనమాట. సో ఏవి మనం అమ్మడం కొనడం చేస్తాం అంటే ఏవైతే పబ్లిక్ దగ్గర ఉన్నాయి. చూడండి, షేర్స్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ ట్రేడింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఏవైతే పబ్లిక్ అమ్మడం కొనడం కోసం యూజ్ చేసే షేర్స్ ఉన్నాయి వాళ్ళని ఫ్రీ ఫ్లోట్ అంటారు. హెల్డ్ బై ఎవరి దగ్గర ఉంటాయంటే రీటైలర్స్ అంటే మనలాంటి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎఫ్ఐఎస్ అంటారు. చూడండి, ఎఫ్ఐఎస్ వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళందరి దగ్గర ఈ షేర్లు అయితే ఉంటాయి. యూజ్డ్ ఇన్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ లైక్ నిఫ్టీ సెన్సెక్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకుని ఇండెక్స్ క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తారు. మోర్ ఫ్రీ ఫ్లోట్ ఈక్వల్ టు హై లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. అంటే ఏంటంటే ఒకవేళ కొన్ని కొన్ని షేర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట, లైక్ అదాని గ్రూప్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ 75% ప్రమోటర్ ఓనర్ దగ్గర ఉంటుంది, ఓన్లీ 25% మాత్రమే పబ్లిక్ ఇస్తారన్నమాట. సో ఎప్పుడైతే ఇలా తక్కువ పబ్లిక్ దగ్గర ఉందనుకోండి, ఎక్కువ మంది పర్సన్స్ కొందామని ట్రై చేసినప్పుడు బై చేద్దామని మనకు మార్కెట్లో దొరికే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మోస్ట్లీ ఎక్కువ ప్రమోటర్ దగ్గర ఉండిపోయింది, ఓనర్ దగ్గర ఉంది కాబట్టి. సో అందుకోసమే ఇక్కడ ఏం పాయింట్ చెప్పొచ్చండి, మోర్ ఫ్రీ ఫ్లోట్ అంటే మీకు పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఎక్కువ కనుక ఉందనుకోండి, దాని యొక్క లిక్విడిటీ అంటే మార్కెట్లో అమ్మే రేటు, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఈజీగా దొరుకుతూ ఉంటారు. మన మార్కెట్ యొక్క ప్రైస్ అనేది ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ మ్యానిపులేషన్ తక్కువ జరుగుతుంది. అలాగే తక్కువ ఉన్నప్పుడు మ్యానిపులేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ప్రమోటర్స్ హోల్డింగ్ మాట. అంటే షేర్స్ హెల్డ్ బై ద ఫౌండర్స్. అంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళు కానీ, ఓనర్స్ కానీ, ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ, కంట్రోల్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ప్రమోటర్ ఇన్ ద బిజినెస్. సో ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు తక్కువ ఉంది కదని చెప్పి మనం ఇప్పుడు కూడా వాటిలో పెట్టుబడి పెట్టకూడదు. కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది మనకి ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట, క్వార్టర్లీ రిపోర్ట్ అంటారు. అండ్ ఏంటి, లాస్ట్ 1 yearలో ఈచ్ క్వార్టర్లో Q1, Q2, Q3, Q4 క్వార్టర్ రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. సో వీటిలో డేటా మెన్షన్ చేస్తారన్నమాట. ఏమని, నేను ఈ మంత్లో అంటే Q1లో ఎంత ఉంది మా ప్రమోటర్స్ హోల్డింగ్, నెక్స్ట్ క్వార్టర్కి ఎలా ఉంది, ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇది తగ్గిపోతూ ఉందనుకోండి, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అనమాట. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ బాగా పెరుగుతుంది అనుకోండి,
మీరు అందులో అమ్మేయడానికి ట్రై చేస్తారా? ఆ షేర్స్‌లో మీరు ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తారా? ఇప్పుడు కూడా మనం వాటిలో ఇంకా నా యొక్క షేర్ పెంచుకోవడానికి ట్రై చేస్తారా? ఎప్పుడైతే మీ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ తగ్గిపోతూ వెళ్తుందనుకోండి, అదొక ఇండికేషన్ ఏంటంటే, వీళ్ళు ఈ కంపెనీ మీద గ్రోత్ అనేది లేదు. నెక్స్ట్ స్లోగా వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మేసుకొని బయటికెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో, అలాంటప్పుడు మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. ది షేర్స్ ఆర్ నాట్ ట్రేడెడ్ ఫ్రీలీ ఇన్ ద మార్కెట్. అంటే మార్కెట్‌లో ఇవి ఫ్రీగా ఎప్పుడు కూడా ట్రేడింగ్ అయితే జరగదు. హయ్యర్ ప్రమోటర్స్ హోల్డింగ్ కెన్ ఇండికేట్ ద స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ ద కంపెనీ. చూడండి, ఎప్పుడు కూడా ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ పెరుగుతుంది కదండి. లాస్ట్ ఇయర్ 40% ఉంది. ఈ ఇయర్ 55% పెరిగిపోయింది. నెక్స్ట్ ఇయర్ 60% పెరిగింది అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే కంపెనీ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మార్కెట్ ఉన్న షేర్స్ని వాళ్ళే కొనేసుకుంటున్నారు. సో అదొక బెస్ట్ ఇండికేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెరీ హై హోల్డింగ్ మే రెడ్యూస్ ద పబ్లిక్ పార్టిసిపేషన్. సో ఇలా అన్నారని చెప్పి నేను 90%, 95% నా దగ్గర పెట్టేసుకున్నాను అనుకోండి, అది కూడా రిస్క్ అనమాట. అందుకోసం ఇప్పుడు కూడా మనం ప్రాపర్ రేషియో అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే టూ మచ్ అనేది ఉన్నా కూడా రిస్కే, అలా అని చెప్పి వెరీ లో ఉన్నా కూడా రిస్క్ అనమాట. అలా కాకుండా ఒక 50 to 75% ఆర్ 60% అలా మెయింటైన్ చేశారనుకోండి, బోత్ ఇద్దరు కూడా ప్రాపర్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. మార్కెట్‌లో వాలటిలిటీ అండ్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేది లేకుండా మంచిగా షేర్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే అండి. నేనైతే ఇక్కడైతే స్టాప్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ కొంతమంది డౌట్స్ అడిగారు. నేను ఆ డౌట్స్ అయితే చూస్తానన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వెషన్ ఏంటంటే షేర్ వాల్యూ డౌన్ అయితే ఇన్వెస్టర్ తగ్గిపోతారు కదా! క్వెషన్ అర్థం కాలేదు. అంటే మీరు అడుగుతున్న క్వెషన్ ఏంటంటే ఇప్పుడు షేర్ వాల్యూ డౌన్ అవుతూ ఉంటే ఇన్వెస్టర్స్ తగ్గిపోతారని ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తగ్గరు. ఎందుకంటే ఈ యొక్క మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రైస్ ఎంత? ఇప్పుడు నేనేంటంటే ఒక కంపెనీ చూసుకున్నాను. ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేశానన్నమాట. నేను రూ. 100కి ఇన్వెస్ట్‌మెంట్ చేశాననుకోండి. రూ. 100కి ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది? 2 ఆప్షన్స్ ఉంటాయి. మార్కెట్ వెళ్తే రూ. 110కి వెళ్ళాలి, రూ. 80కి వెళ్ళాలి. మీరనే క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఈ 100 నుంచి 80కి వచ్చిందనుకోండి. 80 నుంచి 70కి వచ్చింది. 70 నుంచి 60కి వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ తగ్గిపోతారు. అంటే బై చేసేవాళ్ళు తగ్గిపోతారు కదా! ఇంకా ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయరని చెప్తున్నాను. బట్ మీరైతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్‌లో ఎప్పుడు కూడా అందరూ కూడా ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండరు. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి? ఇలా పడిపోతున్నప్పుడు లేదు ఇంకా ఫాలో అయిపోతుందని చెప్పి కొంతమంది ఆలోచించి వాళ్ళేమవుతారు స్టే అవే అంటారు. నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయను. స్టే అవే. బట్ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే చూడండి, ఇది రూ. 100 ఉన్న షేరు ప్రెజెంట్ రూ. 60 ఉంది. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇక్కడి నుంచి మళ్ళీ రూ. 100కి ఎళ్ళే అవకాశం ఉంది కదా! ఎందుకని చెప్పి నేను ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. నేను ఈ రూ. 40 గెయిన్ తీసుకోకూడదు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. సో, అలాంటప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ ట్రై చేస్తారు. సో, ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉండదు. షిఫ్ట్ అవుతుందన్నమాట. ఒకళ్ళ హ్యాండ్‌లోంచి వేరే వాళ్ళ హ్యాండ్‌లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఎవరంటే కొన్నిసార్లు ఏంటంటే ఇలా ఎందుకు ఫాలో అవుతాయంటే కంపెనీస్ కొన్నిసార్లు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. మీరు రీసెంట్‌గా చూసారనుకోండి ఒక కంపెనీ లైక్ నజరా టెక్నాలజీస్ అని మీరు వినే ఉంటారు. లైక్ డ్రీమ్ లెవెన్ ఎప్పుడైతే తన యొక్క బిజినెస్ లాస్ అయిందో, మనకి ఇండియాలో డ్రీమ్ లెవెన్ గ్యాంబ్లింగ్ అని చెప్పి బ్యాన్ చేశారు. సేమ్ అదే టైంలో నజరా టెక్నాలజీస్ అని చెప్పి వాళ్ళు కూడా హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ మన డ్రీమ్ లెవెన్ వాటిలో ఉన్నమాట. సడెన్‌గా ఏంటి వాళ్ళకి బిజినెస్ మోడల్ ఎఫెక్ట్ అయింది. సో, అలాంటప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే 1100 అది ఆల్మోస్ట్ రూ. 1400 ట్రేడ్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా రూ. 700, రూ. 800 ఫాల్ అయిపోయింది. సో, ఇమ్మీడియేట్‌గా ఫాల్ అయిపోయిన వెంటనే చాలామంది ఏమనుకుంటారు ఈ కంపెనీకి మొత్తం క్లోజ్ అయిపోయే అవకాశం ఉందంటే లేదు. కొంతమంది ఎవరైతే ఎందుకంటే కంపెనీ బిజినెస్‌ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారు. సో, ఒకలా ఏదన్నా ఒక సర్క్యులర్ గాని, ఒక ఆర్డర్ ఏదైనా వచ్చిందనుకోండి, మీరు ఈ బిజినెస్ చేయకూడదని చెప్పి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు కొంత టైం తీసుకొని మార్కెట్‌లో వేరే దాంట్లోకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇలా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే దీన్ని అబ్జర్వ్ చేశారో వాళ్ళు వీటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో, అలా ఒక అంటే వీక్ పీపుల్ నుంచి ఎవరైతే లాజికల్‌గా ఆలోచించున్నారో వాళ్ళ హ్యాండ్స్‌లోకి స్టాక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదో డౌట్ అడిగారు. సెన్సెక్స్, బీఎస్‌ఈ ఇండెక్స్ మళ్ళీ చెప్పాలా? ఓకే. ఓకే. చూడండి బీఎస్‌ఈ ఇండెక్స్ ఇది. సో, బీఎస్‌ఈ ఇండెక్స్ అంటే ఏంటంటే సింపుల్‌గా మనం టోటల్ ఈరోజు ఇండియా ఎకానమీ ఏం జరుగుతుంది ఏంటని అడిగారనుకోండి. డైరెక్ట్‌గా అందరూ ఎళ్లి అసలు ఇండియాలో అన్ని షేర్లు చూసి నేను చెప్పాలంటే కష్టం కాబట్టి నేనేమంటానంటే, లేదు దీనికోసం నేను ఏదన్నా ఒక చిన్న బాస్కెట్ క్రియేట్ చేసుకుందామా. టోటల్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి నాకు? ఎగ్జాంపుల్‌కి 3000 స్టాక్స్ తీసుకుందాం. సో, నా దగ్గర ఏంటంటే 3000 స్టాక్స్ ఉన్నాయి.
సో ఒకటేసారి నేను ఈ 3000 స్టాక్స్ ని చెక్ చేసే అవకాశం ఉందా, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది చెప్పాలంటే అవ్వదు. కాబట్టి నేనేమంటానంటే దీన్ని ఇది టోటల్ శాంపుల్ పాపులేషన్ అనుకుంది. అంటే నా యొక్క డేటా మొత్తం ఎంత ఉంది, 3000 ఉంది. బట్ నాకు ఇందులో నుంచి నాకు ఒక శాంపుల్ కావాలి. ఆ శాంపుల్ నేను డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఓన్లీ 30 స్టాక్స్ మాత్రం కావాలి. నేను ఈ 30 మాత్రం చెక్ చేసుకుని మార్కెట్లో ఇండియా అనేది ఎలా ఉందో చెప్పాలని చెప్పి అనుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ఈ 30 శాంపుల్స్ డిసైడ్ చేసుకున్న బాగానే ఉంది. నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ 30 శాంపుల్స్ని ఎలా తీసుకోవాలి, ఎందుకంటే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం అప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్, ఏదైతే కంపెనీస్ కి ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉంటుందో వాటిని తీసుకోమని చెప్పారన్నమాట. సో అలా తీసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అయింది. సో ఇలా మార్కెట్ క్యాప్ తీసుకున్నాం బాగానే ఉంది. బట్ మీరు చూస్తే ఈ టోటల్ మార్కెట్ క్యాప్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంటుందంటే ఉండదు. ప్రమోటర్ దగ్గర కొంత ఉంటుంది, ప్రమోటర్ దగ్గర ఉంటుంది, పబ్లిక్ దగ్గర ఉంటుంది. సో నేను ఏది తీసుకోవాలి, ప్రమోటర్ దా పబ్లిక్ దా అంటే ప్రమోటర్ అయితే ట్రేడింగ్ జరగదు కాబట్టి అది వదిలేయండి, ఓన్లీ పబ్లిక్ తీసుకోమని చెప్పారన్నమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క బిఎస్సి ఇండెక్స్ సెన్సెక్స్ అనేది క్రియేట్ చేశారు. దీనివల్ల ఏంటి, సింపుల్ గా చూసారనుకోండి అసలు ఎకానమీలో ఏం జరుగుతుంది, గ్రోత్ ఉందా లేకపోతే పడిపోతున్నాయి మార్కెట్లు అని చెప్పి ఈజీగా చెప్పొచ్చు. ఇది ఎలా రైజ్ అవుతుందంటే మార్కెట్లో ఉన్న షేర్స్ అన్ని పెరుగుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా సెన్సెక్స్ పాజిటివ్ అని చెప్తారు. అలా కానీ ఫాలో అవుతుంటే నెగిటివ్ అని చెప్తారు. సేమ్ ఇదే విధంగా ఎన్ఎస్సి కూడా అప్లై చేస్తారు. బట్ ఎన్ఎస్సికి మనకి 5000 నుంచి 6000 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నది 50. సేమ్ రిమైనింగ్ క్యాలిక్యులేషన్ సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ మారేది ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వాటి యొక్క నెంబర్ ఎంత, 50 ఇండెక్స్ మాట, స్టాక్స్ అనేది 50 తీసుకుంటాం. ఇది ఒకటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఈ రెండు మీరు చూస్తే, ఇక్కడ ఈ రెండు చూసారనుకోండి, నిఫ్టీ, ఇది సెన్సెక్స్. ఈ రోజు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి అసలు ఈ రోజు ఇండియన్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే సింపుల్ గా మీరు ఎలా చెప్పేస్తారంటే చూడండి ఇది ఆల్రెడీ రెడ్ లో ఉంది, అంటే నెగిటివ్ లో ఉంది, -142 పాయింట్స్, ఇది 462 పాయింట్స్. సింపుల్ గా మీరు ఏం చెప్తారు, ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి. సింపుల్. అలా కాకుండా లేదు నేను మొత్తం డేటా చెక్ చేసుకోవాలి, ఎకనామిక్స్ చూసి చెప్పాలంటే మీరు ఎకనామిక్స్ చూసి రీసెర్చ్ వచ్చేటప్పటికి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. అలా కాకుండా నేను డైరెక్ట్గా తెలుసుకోవాలంటే ఈ యొక్క డేటా చూసి చెప్పొచ్చు మాట అసలు రైట్ నో ఎలా ఉంది. అలా కాకుండా 1 మంత్కి ఎలా ఉంది, 2 మంత్స్కి ఎలా ఉంది అంటే డిఫరెంట్ డేటా ఉంటుంది. మంత్లీ చార్ట్లో చూసి చెప్తారన్నమాట మార్కెట్లో పెరిగిందా ఫాల్ అయిందని చెప్పి. సో ఇది డేటా. ఓకేనా, క్లియర్ అయ్యేంతవరకు ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి అడగండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే. చూడండి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా. స్టూడెంట్స్ డౌట్స్ ఉంటే అడగండి సార్ని. కెమెరాస్ ఆన్ చేయండి అందరూ. డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కెమెరాస్ అందరూ ఆఫ్ చేశారు, కెమెరాస్ ఆన్ చేసుకోమని చెప్పాను ఇప్పుడే. ఓకే సార్, లెఫ్ట్ అయిపోండి సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ.